హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈసారి ఈ సమ్మర్ సినీ లవర్స్కి అయితే హీట్గా కాకుండా చాలా కూల్గా ఉండే అవకాశమే మనకు కనిపిస్తూ ఉంది. అంటే మామూలుగా మనం చూస్తూ ఉన్నాం, హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారిది 28 కన్నా రీమంత్. కాకపోతే ఇప్పుడు అది ఉండే అవకాశం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అండ్ రాజసా ప్రభాస్ గారిది, చిరంజీవి గారి విశ్వంబర మూవీ ఇవేవి కూడా ఈ సమ్మర్లో రిలీజ్ అయ్యే ఛాన్సే కనబడట్లేదు అంటున్నారు. మరి సమ్మర్ సినిమా లవర్స్కి అయితే మరి ఏ విధంగా ఉంటుందో ఊహించేసుకోవచ్చు. ఈ సినిమాలన్నీ కూడా పోస్ట్పోన్ అయితే మరి ఇప్పుడు ఇదే అంశం మీద మరి సమ్మర్ ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అప్పాజీ గారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్. ఒకసారి వారితో డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్ ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూస్తుంటే సార్ హరిహర వీరమల్లు కూడా మార్చి 28 అన్నారు, కానీ అది కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. అదే రోజు రెండు సినిమాలు వస్తున్నాయి, నితిన్ ది రాబిన్ హుడ్, పవన్ కళ్యాణ్ సినిమా మీద పోటీగా వాళ్ళు వేసే సాహసం చేయరు కదా. ఆ రెండు సినిమాలు అనౌన్స్ చేసినప్పుడే ఈ హరిహర వీరమల్లు ఈ రాదు, మార్చి 28 రాదు అన్నది ఫిక్స్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయట్లేదు అంతే. సార్ ఇప్పటి వరకు అంటే ఆ సినిమా కన్ఫామ్ గా మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి ఏఎం రత్నం గారు కూడా రీసెంట్ గానే చెప్పారు. కాకపోతే ఇప్పుడు అది అయ్యే అవకాశం లేదు. ఏం జరుగుతుంది అసలు హరిహర వీరమల్లు విషయం అంటే? కాదు, ఇంకా సినిమా ఇంకా 2 వారాలు కూడా లేదు కాబట్టి. అంటే ఈ ఇటీవల కాలంలో ఒక సినిమాని తీయడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రమోట్ చేయడం, ప్రేక్షకులకి చేరువ చేయడం అనేది ఇంకొక ఎత్తులాగా అయిపోయింది. ఎంత పవన్ కళ్యాణ్ సినిమా అన్నా మినిమం ప్రమోషన్స్ అయితే ఉండాలి కదా ప్రాపర్గా. దానికి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అని, ఇంటర్వ్యూలు అని, మరొకటి ఇవన్నీ చేయాలి కదా. ఏమీ ఇప్పటివరకు చేయలేదు కాబట్టి ఏదో ఒక పాట, ఒక ఇటువంటి రిలీజ్ చేశారు తప్ప ప్రాపర్గా దానికి ఇంకా ప్రమోషన్స్ ఏమీ చేయలేదు కాబట్టి ఇంకా నువ్వు అన్నట్టు ఈ మార్చి 28 అయితే పక్కా ఉండదు. కనీసం మరి ఏప్రిల్ మేలోనైనా ఉంటుందేమో, మనం చూడాలి. ఓకే. అండ్ సార్ ప్రభాస్ గారు అభిమానులకైతే ఒకటి అలవాటు అయిపోయింది సార్, ఆయన సినిమా డేట్ అనౌన్స్ చేయడం, ఆయనకు సంబంధించిన సినిమాలు అవి పోస్ట్పోన్ అవ్వడం, వీళ్ళు ఫిక్స్ అయిపోవడం. సినిమా డేట్ అనౌన్స్మెంట్ చేశారంటే దీని తర్వాత ఒక 2-3 నెలలకు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి చాలా మీమ్స్ అలా రావడం చూస్తాం. ఇప్పుడు రాజసాబ్ విషయంలో కూడా అదే జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది సార్. ఈ సినిమా కూడా క్లైమాక్స్ ఇంకా పూర్తిగా లేదంటే ప్రభాస్ గారు ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఆయన చాలా సినిమాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. అందుకే రాజసాబ్ కూడా లేనట్టుగానే వస్తుంది సార్. అంటే ఇప్పటి వరకు అప్డేట్స్ ఆ సినిమాకి సంబంధించి ఇవ్వకపోవడం చూస్తున్నాం సార్. మరి ఆ సినిమా కూడా వచ్చే అవకాశం లేదంటారా సార్? అంటే ఆదిత్య, ఇప్పుడు ఈ సినిమాలు పెద్ద హీరోల సినిమాలకు సంబంధించి ఏమవుతుందంటే, షూటింగ్ త్వరగా అయిపోయినా కూడా పోస్ట్ ప్రొడక్షన్ అనేది చాలా టైం తీసుకుంటుంది. ముఖ్యంగా ఈ విజువల్ ఎఫెక్ట్స్ అనేవి అది ఒక బ్రహ్మ పదార్థం లాగా, ఒక పట్టాన్ని అర్థం కావు. మనం ఒక 2 రోజుల్లోనో లేదంటే 2 వారాల్లోనో అయిపోద్ది అనుకున్నది ఒక్కొక్కసారి 2 నెలలు పట్టేయచ్చు. చెప్పలేకపోతున్నారు అనమాట. అంటే దానికి ఇప్పుడు ఉదాహరణగా అది అయిన తర్వాత 2 వారాలు 2 నెలల్లో వర్క్ చేసిన తర్వాత దానికి సాటిస్ఫాక్షన్ కలిగించకపోతే, సాటిస్ఫాక్టరీ రిజల్ట్ రాకపోతే మళ్ళీ దాన్ని చేయించాల్సి వస్తుంది. ఇప్పుడు విశ్వంబర సినిమానే తీసుకుందాం. విశ్వంబర సినిమా కూడా ఇప్పుడు ఈ సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఏం కనిపించట్లేదు. యాక్చువల్గా దాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తామని ప్రకటించారు, సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అప్పుడు ఏమన్నారు, సంక్రాంతికి గేమ్ చేంజర్ వస్తుంది కాబట్టి తండ్రి కొడుకుల సినిమాలు ఒకేసారి సంక్రాంతికి వేయడం ఎందుకులే అని దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం అన్నట్టుగా అప్పుడు చెప్పారు. కానీ మరి సమ్మర్కి రావాలి కదా, సమ్మర్కి కూడా వచ్చే పరిస్థితి లేదంటే కారణం ఏంటంటే ఈ విజువల్ ఎఫెక్ట్స్. రాజాసాబు కావచ్చు, విశ్వంబర కావచ్చు, ఈవెన్ హరిహర వీరమల్లుకి సంబంధించిన ఇష్యూ కూడా అదే అయ్యి ఉండొచ్చు. ఈ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఇదనే కాదు, ఈవెన్ బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాలు అనుకున్న టైంకి ఆ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ అవి అవ్వకపోవడం వల్ల లేట్ అయిపోతుంది. 4 రోజులు ఏంటంటే షూటింగ్ ఒక 45 డేసా, 60 డేసా, 80 డేసా అని షూటింగ్ షెడ్యూల్ పెట్టుకొని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అని ఒక టైం పెట్టుకుని ముందే రిలీజ్ డేట్ కూడా ఒక్కొక్కసారి షూటింగ్ స్టార్టింగ్ రోజే అనౌన్స్ చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా ఉండట్లేదు. ఏ వర్క్కి ఎంత టైం పడుతుందో తెలియని పరిస్థితి విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించిన వర్క్ కాబట్టి. అందువల్ల ఇప్పుడు రాజాసాబు ఇంకా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడం అనే కారణం ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ అని మనం చెప్పచ్చు. మరి సమ్మర్ మరి ఆడియన్స్కు అంటే సినిమా ప్రేక్షకులకు ఏ విధంగా ఉండబోతుంది అంటారు సార్? అంటే నిజానికి మన తెలుగు సినిమానే కాదు, ఎవరికైనా సరే సమ్మర్ అనేది అతిపెద్ద సీజన్. సంక్రాంతి కంటే కూడా చాలా పెద్ద సీజన్. ఎందుకంటే పిల్లలకు సెలవులు ఉంటాయి, 2 నెలల పాటు సెలవులు ఉంటాయి. ఈ తల్లిదండ్రులు కూడా పిల్లలను దగ్గర కూర్చొని చదివించి వాళ్ళ పిల్లల కంటే కూడా ఎక్కువ టెన్షన్ పడే పేరెంట్స్ కదా. ఇంచుమించుగా పిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్నాయంటే ఇంట్లో 144 సెక్షన్ లాగా ఉంటుంది. పెళ్ళిళ్ళకి వెళ్ళడం ఉండదు, ఫంక్షన్లకు వెళ్ళడం ఉండదు.
రిలేషన్స్ కొంచెం స్ట్రెయిన్ అయినా పర్లేదు, పిల్లలు చదువు మాత్రం పాడవకూడదు అన్నంత శ్రద్ధ తీసుకుంటారు. ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒక్కసారి వాళ్ళు కూడా పిల్లల కంటే కూడా ఎక్కువగా పేరెంట్స్ రిలాక్స్ అవుతారు. మనకి రిలాక్సేషన్ అంటే ఏంటి? సినిమా బెస్ట్ ఆప్షన్. తక్కువ ఖర్చులో రిలాక్స్ అవ్వడానికి ఉండే అవకాశం సినిమా కాబట్టి సినిమాని ప్రిఫర్ చేస్తారు. కానీ ఇప్పుడు చూస్తే నువ్వు అన్నట్టు పెద్ద హీరోల సినిమాలు ఏవి సమ్మర్కి ఓన్లీ నాని సినిమా ఒకటి కనిపిస్తుంది మే 1, తర్వాత రవితేజ మే 9, 10 ఉంది. కాబట్టి అంటే ఆల్రెడీ హిట్ 3 ట్రైలర్ చాలా బాగుంది. ప్లస్ నాని ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది, కోర్టు సినిమా మీకు నచ్చకపోతే హిట్ 3 సినిమా మీరు చూడకండి అంటే డెఫినెట్గా కోర్టు సినిమా బాగుంటుంది, హిట్ కూడా బాగుంటుందని అతను చెప్పకనే చెప్పాడు కాబట్టి దాని మీద మంచి అంచనాలు ఉన్నాయి. పైగా 1, 2 కూడా హిట్ కదా, హిట్ ఫ్రాంచైజ్ కాబట్టి దాని మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక రవితేజ నాకు తెలిసి ధమాకా తర్వాత అతనికి వరుసగా ఫ్లాప్లే కదా, ఎన్ని సినిమాలు 4, 5 రామారావు అండ్ డ్యూటీ, ఏగల్లు, రావణాసుర, మిస్టర్ బచ్చన్, ఇలాగా 4, 5 సినిమాలు వచ్చాయి. అంటే ధమాకా తర్వాతనా వాల్తేరు వీరయ్య? అవును సార్, వాల్తేరు వీరయ్య అంటే చిరంజీవి, అది చిరంజీవి అకౌంట్లో పడుతుంది కాబట్టి ధమాకా తర్వాత రవితేజకి హిట్ లేదు. దానివల్ల కూడా ఇప్పుడు మాస్ జాతర, అందులోనూ సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఈ మధ్యకాలంలో సితారా వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా బాగుంది. వాళ్ళ బ్యానర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే డెఫినెట్గా హిట్ అవుతుందనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్లో ఉంటున్నాయి. దానికి తోడు ధమాకా తర్వాత రవితేజ శ్రీలీల కాంబినేషన్లో వస్తున్న సినిమా, దీనికి తోడు మళ్ళీ రవితేజ 75వ సినిమా హీరోగా, అతను రవితేజ 75వ సినిమా. ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్ల ఆ సినిమా మీద కూడా అంచనాలు ఉన్నాయి. నానిది ఈ 2 సినిమాల మీద అంచనాలు ఉన్నాయి. ఇంకా నాకు కుబేరా ఎప్పుడు? కుబేరా ఏప్రిల్ అనుకుంటాను. ఏప్రిల్? అదే కుబేరా ఈ నాగార్జున సినిమా వచ్చే అవకాశం ఉంది. దాని అంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా, ధనుష్, రష్మిక, నాగార్జున వీళ్ళందరూ యాక్ట్ చేసే సినిమా కాబట్టి ఆ సినిమా కూడా చాలా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవే అనుకుంటున్నా కదా ఈ 3 సినిమాలైనా సమ్మర్కి ప్రజెంట్ అయితే ఇవి అంటే మనకు గుర్తింపు. మిగతా అన్ని మామూలు సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు. చిరంజీవి, బాలకృష్ణ సినిమా లేదు, వెంకటేష్ సినిమా లేదు, పవన్ కళ్యాణ్ది డౌట్. మరి మార్చిలో కాకుండా ఏప్రిల్, మేలో రావడానికి అవకాశం ఉంది ప్రస్తుతానికి. పవన్ కళ్యాణ్ సినిమా సమ్మర్లో రావడానికి కొంచెం అవకాశం ఉంది. ఇంకా ఎన్టీఆర్ సినిమా ఆగస్ట్ కదా, ఆగస్ట్ 15 ఇప్పుడు ఫిక్స్ చేసి పెట్టుకున్నారు, చూడాలి. ఇంకా టైం ఉంది కాబట్టి అది ఆగస్టుకి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెద్ద హీరోల సినిమాలు ఏం లేవు, ఈ సినిమాలే ప్రస్తుతానికి. ఓకే సరే, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే 28 నుంచి పోయినా కూడా మళ్ళీ ఏప్రిల్ ఆర్ మేలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సమ్మర్కి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అంటే అటు ఇటు అయినా లేట్ అయినా కానీ గ్యాప్ చేయొచ్చు. అంటే వాళ్ళు యాక్చువల్గా మార్చి 28కే రావడానికి విశ్వ ప్రయత్నం చేశారు. మొన్నటి వరకు కూడా మార్చి 28 వస్తుందని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్లు ఇస్తా వచ్చారు కదా. వాళ్ళకి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ ఏది వచ్చినా కూడా మార్చి 28 వస్తుందని చెప్పారు. అంటే ఎప్పుడు ఇందాక నేను ఉన్నట్టు ఎప్పుడైతే నితిన్ రాబిన్హుడ్, సితారా వాళ్ళది మ్యాడ్ స్క్వేర్ 2 సినిమాలు మార్చి 28 వస్తున్నాయనే ప్రకటన వచ్చిందో అప్పుడు ఓహో హరిహర వీరమల్లు రావడం లేదన్నమాట అని అప్పుడు అందరూ అనుకున్నారు. అప్పటి వరకు హరిహర వీరమల్లు వచ్చేస్తుందని అనుకున్నారు కదా. కాబట్టి అంటే మార్చి 28నే విడుదల చేయడానికి సర్వసన్నాహాలు చేసుకున్నారు. కాబట్టి లాస్ట్ మినిట్లో ఒక 10 days వరకు, 1 day వరకు, 1 week వరకు ఉండి లేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అది ఏప్రిల్, మేలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఒకటైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫ్యాన్స్ హోప్స్ అయితే పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఈ సమ్మర్కి రావడానికి ఉంది. అంటే అదే పెద్ద సినిమా అవుతుంది ఈ సమ్మర్కి వచ్చే పెద్ద సినిమా హరిహర వీరమల్లే అవుతుంది. పైగా దానికి సాంగ్స్ బాగున్నాయి, అన్నీ ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ పాడిన పాట కావచ్చు, ఇవన్నీ బాగున్నాయి. కాబట్టి ఆ సినిమా పట్ల కూడా మంచి అంచనాలు ఉన్నాయి. వస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు సినిమాలు కూడా ఏం లేవు, కాంపిటీషన్ కూడా ఏం ఉండదు. కాబట్టి సమ్మర్ విన్నర్ హరిహర వీరమల్లు అవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓకే, సో ఈ గ్యాప్లో అంటే స్టార్ హీరోల సినిమా అంటే సమ్మర్కి పెద్ద రాకపోవడం, చిన్న సినిమాలు లేకుంటే మీడియం రేంజ్ సినిమాలన్నీ కూడా
వర్కౌట్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయి? ఎందుకంటే మామూలుగా స్టార్ హీరో సినిమా వచ్చిందంటే ఆ గ్యాప్ లో ఇటుపక్క చిన్న సినిమా రిలీజ్ అవ్వడానికే ఉండవు, ఎందుకంటే అదే లాక్కుపోతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా సాహసం చేసి రిలీజ్ చేస్తానంటే కూడా థియేటర్లు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? థియేటర్లు దొరకవు. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది, వేరే వాళ్ళు ఎవరైనా ప్రొడ్యూసర్ సాహసం చేసి పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు నాది కూడా రిలీజ్ చేసుకుంటానని ముందుకు వచ్చినా కూడా థియేటర్లు ఎవరు ఇస్తారు? మన 2 రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయో అన్ని థియేటర్లో కూడా పవన్ కళ్యాణ్ సినిమాని, అంటే టాక్ బాగుండకపోతే అది వేరే విషయం, ఫస్ట్ 3 days అయితే మొత్తం ఈ సినిమానే ఉంటాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొన్న 7వ తారీఖు రిలీజ్ అయిన సినిమాలు ఒకే రోజు 14 సినిమాలు, అంటే అసలు వినడానికి కూడా 14 సినిమాలు ఒక వారంలో రిలీజ్ అవ్వడం అంటే, దానికి తోడు ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటి, గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఫ్రెష్గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు, ఇలాగా నెలకు కనీసం ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంది. ఒక పక్క డబ్బింగ్ సినిమాలు, అటు తమిళ్ నుంచి హిందీ నుంచి డబ్బింగ్ సినిమాలు. ఇంకా చిన్న సినిమాలు ఏంటంటే నిజంగా చెప్పాలంటే పాపం చితికిపోతున్నారు. అంటే సినిమా తీసిన తర్వాత ఎక్కువ రోజులు దాన్ని పెట్టుకోలేక ప్రతి ఒక్కరు అడుగుతుంటారు, ఎప్పుడు సినిమాని అడుగుతుంటే తల కొట్టేసినట్టు అయిపోయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత స్థాయి ఉన్న వాళ్ళు తప్ప సినిమాలు తీయలేరు కదా. ఆ ఊర్లో వాళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళు అయి ఉంటారు, మంచి పేరు ఉన్న వాళ్ళు అయి ఉంటారు. సినిమా తీయాలన్న ప్యాషన్తో ఇక్కడికి వస్తారు, వచ్చి పాపం 1 కోటి 2 కోట్లు 3 కోట్లు పెట్టి సినిమా తీసిన తర్వాత అది రిలీజ్ చేసుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఇంకా చివరికి ఎలా వచ్చేస్తుంటే ఆదిత్య, నేను చూస్తుంటా కదా, నేను పిఆర్ఓ కూడా నేను సినిమాలో చేస్తుంటాను కదా, సరే ఏది ఆడితే ఆడింది లేకపోతే లేదు, రిలీజ్ చేద్దాం అంటే ఏదో వదిలించుకుందాం అన్నట్టుగా వచ్చేస్తుంది ఫైనల్గా. సరే కొద్ది రోజులు ఆగి మనం చేద్దాము అనే ఇది కాకుండా, సరేలే ఇంకా అని ఒక విరక్తితో తీసుకునే నిర్ణయాల వల్ల ఒకేసారి వారానికి జనరల్గా ఎంత సినిమా పిచ్చోళ్ళన్నా కూడా 2 సినిమాలు చూస్తారు, 3 సినిమాలు చూస్తారు. ఈ 14 సినిమాలు చూడాలంటే రోజుకి 2 సినిమాలు చొప్పున చూడాలి కదా. సినిమాలు అన్నీ కొంతమంది ఉంటారు, రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా చూసాము అని ఓ రికార్డు లాగా పెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకు కూడా సాధ్యం కాదు కదా. ఒక వారంలో 14 సినిమాలు 12 సినిమాలు వస్తే ఎక్కడ చూస్తారు? రోజు ఆయనకి అదే పని మీద రోజుకి 2 సినిమాలు చూస్తే కూడా చూడలేని పరిస్థితి ఉంది. అది ఒక అంటే ఈ ఫిల్మ్ ఛాంబర్ నుంచి కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కానీ ఈ డబ్బింగ్ సినిమాల మీద కొంత నియంత్రణ చేయడం కానీ ఇటువంటి ఏదైనా చేయాలి, లేకపోతే ట్యాక్స్ అలానే అది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన సినిమాలు కూడా ఇప్పుడు ఏమైనా పాన్ ఇండియా సినిమాలు, మన తెలుగు సినిమాలు కూడా అటు తమిళ్లో మలయాళంలో హిందీలో విడుదలవుతున్నాయి కాబట్టి దాన్ని మనం కట్టడి చేయలేం, అంతే కదా. మన సినిమాలు వెళ్ళి అక్కడ ఆడుతున్నప్పుడు వాళ్ళ సినిమాలు ఇక్కడ మనం రిస్ట్రిక్షన్ పెడతామంటే అది కుదరదు కదా. కాబట్టి ఇది ఒక అంటే పరిష్కారం లేని దీని కింద తయారైపోయింది. ఇప్పుడు 2024లో మనం చూస్తే మొత్తం 311 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంటే ఏంటి యావరేజ్ రోజున్నరకు ఒక సినిమానా, రోజుకు ఒక సినిమాలో 365 రోజులు ఉంటే రిలీజ్ అయిన 311 సినిమాలు అంటే చూడు ఎటువంటి పరిస్థితి ఉందో. కాబట్టి సమ్మర్లో ఏదైనా ఒక సినిమా వస్తుందంటే ఒకరికి తెలియక ఒకరు డేట్లు ఫిక్స్ చేసుకుంటారు. చిన్న సినిమా వాళ్ళు గదిలో కూర్చొని సరే మన సినిమా ఆ రోజు ఏముంది అని రిలీజ్ చేసుకుని ఇలాగా 10-12 ఆఫీసులో నిర్ణయాలు జరుగుతాయి. ఒకేసారి 10-12 సినిమాలు వచ్చేస్తున్నాయి. సో కాకపోతే ఏంటంటే పెద్ద సినిమాలు లేకపోవడం అనేది ఎప్పుడు కూడా కొంచెం అడ్వాంటేజే. కనీసం థియేటర్లో దొరుకుతాయి, కాబట్టి ఈ సమ్మర్ని ఈ చిన్న సినిమాలు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాయి అన్నది మనం వేచి చూడాలి. ఓకే, ఇంకో ఎఫెక్ట్ కూడా చిన్న సినిమాల మీద పడే అవకాశం ఉందని అంటున్నారు సార్. అది కూడా IPL 24 నుంచి స్టార్ట్, మరి 22 నుంచి సార్. అవునవును, క్రికెట్ ఇప్పుడు మెయిన్ పెద్ద హీరోల సినిమాలు కూడా ఇప్పుడు క్రికెట్ మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉందంటే ఆ రోజు కలెక్షన్స్, ఈవెన్ చావా సినిమా కూడా అది ఎఫెక్ట్ పడింది ఆ మధ్య. అవును, ఇంపార్టెంట్ మ్యాచ్ ఉన్న రోజు కలెక్షన్స్ డ్రాప్ అయింది. అదొకటి. అంటే మూలిగే నక్క మీద తాటిపండు పట్టేట్టు అసలే జనాలు థియేటర్లకి రావడం లేదు చిన్న సినిమాల కంటే. ఇంకా ఇంట్లో కూర్చొని క్రికెట్ చూసేటప్పుడు అదేంటి ఇప్పుడు మనం చూసే సినిమాల్లో రీల్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ
క్రికెట్లో అయితే ప్రతి బాల్కి ఎంటర్టైన్మెంటే కదా. అవును సార్. అది 4 అవుతుందా, 6 అవుతుందా, లేదంటే క్లీన్ బౌల్డ్ అవుతాడా, ఇలాగా ఉంటాయి కదా. ఇవి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా టీవీలు అతుక్కుపోయి హ్యాపీగా చూసుకుంటారు, లేదంటే ఫోన్లో అయినా చూసుకుంటారు తప్ప థియేటర్లకు వెళ్ళట్లేదు. అది కూడా ఒక రకమైనటువంటి, అంటే ఒకప్పుడు క్రికెట్ అనేది చాలా పరిమితంగా కొంత ఉండేది, ఇప్పుడు విస్తృతం అయిపోయింది. అయినా సరే మరి జనాలకి పెద్దగా దాని మీద ఎక్కువైనప్పుడు ఏం చేయాలంటే కొంత బోర్ కొట్టాలి, ఎక్కువైపోయింది అని చెప్పి చిన్న ఇది రావాలి, యాంటీ ఇది ఉండాలి. ఇదేమో పెరుగుతూ ఉంది క్రికెట్ సంబంధించి, ఎక్కువయ్యే కొద్దీ ఈ క్రికెట్ పిచ్చి కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా నువ్వు